تعالى إن الدين عند الله الإسلام وقال ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఎవరైతే సర్వాన్ని సృష్టించి అందులో మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడో ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దరుదులు మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ధర్మం కోసం తపించారో, ప్రత్యేకించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన తరువాత మరొక ప్రవక్త లేరు, ఆయన తర్వాత మరొక గ్రంథం లేదు, ఈ విధంగా ఈ భావన మన వరకు చేరేలా పూర్తి ప్రయత్నం చేశారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమ్ఆ ఫస్అౌ ఇలా జిక్రిల్లాహ్. విశ్వసించిన ప్రజలారా, ఏనాడైతే మిమ్మల్ని జుమ్మా యొక్క ఆహ్వానం అజాన్ వినిపిస్తుందో పరిగెత్తుకుంటూ మసీద్ వైపుకు రండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే విశ్వాసం అంటే గనక ఇక్కడ షరత్ ఏంది? విశ్వాసము. మనం ఏ పని ఎలా చేయాలనుకున్నా కూడా ఇస్లాం విశ్వాసంతో ముడిపెట్టింది. నమాజులు, ఉపవాసాలు, జకాతు, హజ్ ఇవన్నీ కూడా తర్వాత స్థాయి. మొదటిది విశ్వాసం యొక్క స్థాయి. ముందు దీని గురించి చర్చించండి. మీలో విశ్వాసం ఉందా? ఈ విశ్వాసంతో మీరు చదివే నమాజులు ఆమోదయోగ్యమవుతాయి. మీలో విశ్వాసంతో ఉండేటువంటి ఉపవాసాలు ఆమోదయోగ్యమవుతాయి. మీరు జకాతు చెల్లిస్తున్నారా? అల్లాహ్ కోసము అంతిమ ధర మీద విశ్వాసం మీద మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో దాని ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఖచ్చితంగా మీకు లభిస్తుంది. హజ్ చేస్తున్నారా? హజ్ అంత సాదాసీదా విషయం కాదే. కనీసం ఈ రోజుకి ఒక మనిషి 10 లక్షలు పెట్టుకుంటే చేయగలిగే హజ్ అది. అది ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? విశ్వాసంతోనా? మీ దగ్గర ధనం ఉంది కాబట్టి వెళ్ళొస్తున్నారా? మీరు ముస్లిం ఇళ్లలో పుట్టారు కాబట్టి వెళ్ళొస్తున్నారా? ఏదో అక్కడ దాకా వెళ్ళొద్దామన్న ఆశతో వెళ్ళొస్తున్నారా? అల్లాహ్ కోసం అంతిమ దినం మీద విశ్వాసంతో రేపటి రోజు నేను అల్లాహ్ ముందు నుంచోవాలి, ఈ నమ్మకం ఉన్న వాళ్ళకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులు అను బిరుదిచ్చాడు. మరి ఇదే నమ్మకము మనల్ని శుక్రవారం రోజున మసీదుకు తీసుకురావాలి. ఎంతోమంది ముస్లింలు అజాన్ వినిపించిన తర్వాత కూడా చివర్లో వెళ్దాము, ఇంకా నమాజు ప్రారంభం కాలేదు కదా, ఇటువంటి సాకులతో ఉంటారు. మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే మేము విశ్వసించాము కాబట్టి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, జుమ్మా ఖుతుబాని చిన్నగా ఉంచండి, నమాజు పెద్దగా ఉంచండి అని అన్నారు. అంటే ప్రవక్త గారి కాలంలో ఖుతుబా ఒక 10 నిమిషాలు, నమాజు మాత్రం 20-30 నిమిషాలు. నమాజు మన నమాజుకి ప్రవక్త గారి కాలం యొక్క నమాజుకి తేడా ఏమిటి అంటే, వాళ్ళు చదివే నమాజులు జీవితాంతం మనం కృషి చేసినా చదవలేము. కానీ మీరు ప్రయత్నించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఎందుకు? మన విశ్వాసం ఆ స్థాయికి చేరుకోవాలి కాబట్టి. ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు గనక ప్రవక్త గారి సహాబాలు, ప్రవక్త గారి శిష్యులు, ప్రవక్త గారి సహచరులలాగా విశ్వసించినట్లయితే అప్పుడే మీరు రుజు మార్గం మీద ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అందుకు గాను మన విశ్వాసాన్ని వాళ్ళలాగా తయారు చేసుకోవటానికి సంపూర్ణ ప్రయత్నం చేయాలి. వాళ్ళు జుమ్మా 10 నిమిషాలు పట్టొచ్చు, 20 నిమిషాలు పట్టొచ్చు. మరి నమాజు మాత్రం దానికి ఎప్పుడు రెట్టింపే ఉండేది. ఖుతుబా 10 నిమిషాలుంటే నమాజు 20 నిమిషాలు, ఖుతుబా 20 నిమిషాలుంటే నమాజు 40 నిమిషాలు. ఆ స్థాయి వాళ్ళది. అంతసేపు నిలబడగలిగేవాళ్ళు. కానీ వాతావరణం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. మనమంతా వరుసగా సమానంగా నుంచోలేము. అందరం ఒకేసారి నుంచోలేము. ఒక మనిషి అరగంట నుంచోగలడేమో గాని అతని పక్కనున్న మనిషి 5 నిమిషాలకే అలసిపోతారేమో. పైగా బీపీ, షుగర్లున్న పేషెంట్లు కూడా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రవక్త గారన్నారు, జమాతుతో చదివించేటప్పుడు సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా, హల్ అతాక హదీసుల్ గాషియా అంటే 10-15 నిమిషాల లోపు పూర్తిగా నమాజు. 10-15 నిమిషాలు దాటకుండా. ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళు అందరూ యువకులు కాదు. కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నమాజు కాస్త తొందరగా చదువుకోండి అని ప్రవక్త గారు నమాజుకి అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగేది, వెనకాల ప్రవక్త గారి కాలంలో మసీదు లోపలే వెనకాల స్త్రీలు కూడా నమాజు చదివేవాళ్ళు. ఆ స్త్రీల దగ్గర ఎవరన్నా బుడ్డ పిల్లోడు ఏడ్చాడు అంటే నమాజు ఇంకా తొందరగా పూర్తి చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ స్త్రీ పిల్లోడి కారణంగా వాళ్ళ అమ్మే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు కూడా
కాసింత ఇబ్బంది పడతారు. ఆ ఏడుపులకి ఈ ఆడవాళ్ళు కూడా బాధపడతారు. ఈ భయంతో ప్రవక్త గారు నమాజులు తొందరగా పూర్తి చేపించేవాళ్ళు. ఏ శబ్దము లేదు. అందరూ ప్రశాంతంగా నిలబడ్డారంటే 10, 15 నిమిషాల్లో వాళ్ళ నమాజ్ అయిపోయేది. మనం కూడా అంతే. మన జుమ్మాలు గాని, మన నమాజులు గాని ప్రవక్త గారి పద్ధతుల్లాగా ఉండాలి. ప్రవక్త గారి బోధనల్లాగా ఉండాలి. మరి జుమ్మా రోజున జుమ్మా అయిపోయే టయానికి లేదా నమాజు నిలబడే టయానికి వద్దాము అన్న ఆలోచన ఉన్న ముస్లింలలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ జుమ్మాని 2 రకాతులుగా వర్ణించటం జరిగింది. మనం జుమ్మాకి 2 రకాతుల నమాజ్ ఎందుకు చదువుతున్నామంటే, మిగతా 2 రకాతులు జుమ్మా ఖుతుబా కింద ఉపయోగించటం జరిగింది. ఇది ప్రవక్త గారు నేర్పించారు కాబట్టి మేము ఇలాగే పాటిస్తున్నాము. అయితే చివరొస్తున్నాము. నమాజు నిలబడే టయానికి వస్తున్నామంటే ఎంతో కొంత పుణ్యం మాకు తెలియకుండా పోగొట్టుకుంటున్నాము. వైఖరి, ఈ ధోరణి మనల్ని రేపటి రోజు ఆ జుమ్మాని కూడా ఆలస్యం చేసేలా చేస్తుంది. ఆ తర్వాత జుమ్మాని వదిలేసేలా చేస్తుంది. ఆ తర్వాత పండక్కి చూసుకుందాం అనుకునేవాళ్ళు, వాళ్ళ జనాజా చదవటానికి మేము వెళ్ళాల్సొస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి అవకాశమే లభించదు. పండక్కన్నా వద్దాం అనుకున్నోళ్ళు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాపారం అని చెప్పేసి, ఏదో ఒక పని పడిందని చెప్పేసి పండగ కూడా ఎగ్గొడతారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి మొదలయ్యేదిది. ఇటువంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ముందు తేల్చుకోవాల్సింది విశ్వాసాల గురించి. మీ విశ్వాసాల్లో షిర్క్ ఉండకూడదు. మీ విశ్వాసాల్లో అధర్మ కార్యాలు ఉండకూడదు. మీ విశ్వాసాల్లో మూఢనమ్మకాలు ఉండకూడదు. ఎప్పుడైతే ఈ మూఢనమ్మకాలు, అధర్మ కార్యాలు, షిర్క్, బిదాత్ల నుంచి మీరు బయటకొచ్చారో ఇప్పుడు మీరు చదివే నమాజులు, ఉపవాసాలు, జకాతు, హజ్‌కి విలువ లభిస్తుంది. మరి మనలో ఎంతోమంది చదువు తక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నాము. మరి మన పరిస్థితి ఏంది అంటే చదువుకోవాలి. ఎప్పుడు దాకా చదువుకోవాలంటే చచ్చేదాకా చదువుకోవాలి. ఒక ఒక కథ విన్నాము అంటే మొదటిసారి విన్నప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ వింటే విన్నదే కానీ కొంచెం విన్నట్టుగా విందామనిపిస్తుంది. ఈ విధంగా ఒక 10 సార్లు విన్నా కూడా విన్నదే అని గుర్తుంటుంది. మళ్ళీ మళ్ళీ విన్నా కూడా అంతగా అనిపించదు. కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే వీటన్నిటికి భిన్నము. చదివిన కథ వలె ప్రతిసారి చదువుతూ ఉంటాము. వచ్చిన మాటలే మాటి మాటికి వస్తూ ఉంటాయి. ఒక పేజీ తిప్పాము అంటే నిన్న చెప్పిన మాటలే ఇయాల మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కానీ చచ్చేదాకా ఇవే వాక్యాలు చదివేవాళ్ళు, ఇవే వాక్యాలు తిప్పి తిప్పి పఠిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు విశ్వాసులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఖురాన్ ఇది చదువుకునేటప్పుడు కాస్తంత రాగంతో చదవండి. హాయిగా చదవండి. చదువుతున్నప్పుడు అల్లాహ్ ముందు నుంచి కూర్చున్నాము, అల్లాహ్‌తో మాట్లాడుతున్నామన్న ఆనందంలో చదవండి అని అన్నారు. సహాబాలు రకరకాలుగా ప్రయత్నించేవాళ్ళు. అబూ మూసా అన్ అషరీ రజియల్లాహు తఆలా గారు ఆయన్ని పిలిపించి మరి, అబూ మూసా మీరు ఖురాన్ చదివేటప్పుడు దావూద్ అలైహిస్సలాం గారు ఆయనకి ఎన్నో స్వరాలొచ్చు, ఎన్నో రాగాలొచ్చు. ఆయన గ్రంథం చదువుతున్నప్పుడు, జబూర్ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన చదువుతారు. ఆ మాధుర్యం ఎవరికీ ఉండేది కాదు. కానీ అందులో ఒక స్వరం మీ దగ్గర ఉంది. మీరు ఖురాన్ చదువుతున్నప్పుడు నా ముందు ఎక్కువ చదువుతూ ఉండండి అని ప్రవక్త గారు చెప్తూ ఉండేవారు. అంటే ఖురాన్‌ని అద్భుతంగా చదవటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. వచ్చినంతే. అంత ఉన్నపళంగా చదవలేము. కానీ వచ్చినంత అద్భుతంగా చక్కగా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి వాతావరణం ఉన్న చోట, ఇలాంటి స్వభావాలున్న చోట అల్లాహ్ తన బరకత్లను కురిపిస్తాడు. తన అనుగ్రహాన్ని, కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇది దాటి మన ముస్లింలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అధర్మ కార్యాలకి పాల్పడుతున్నారు. ఇస్లాం తెలియకుండానే ప్రవర్తిస్తున్నారు. మరి ఈ ప్రవర్తన రేపటి రోజు మనల్ని అల్లాహ్ ముందు ముంచేస్తుంది. ఈ ప్రవర్తన నుంచి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. బిదాత్ అనేది ఒక గడ్డి లాంటిది. నీళ్లు పోయకపోయినా, మందు కొట్టకపోయినా, పురుగులు ఉన్నా లేకపోయినా గడ్డి పెరుగుతూనే ఉంటుంది. బిదాత్ కూడా అంతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకొక ధర్మం నేర్పించారు. అల్లాహ్‌ను విశ్వసించారు కాబట్టి, ఈ విశ్వాసం ఉన్నందుకు ఆ తర్వాత మీపై వచ్చే బాధ్యతలు నమాజు, ఉపవాసము, జకాతు, హజ్ అయిపోయింది. ఈ తర్వాత వచ్చిన మీకు బాధ్యతలు, ఆరాధనలు అని పేరు పెట్టి ఇవ్వబడిన బాధ్యతలు నమాజు, ఉపవాసం, జకాతు, హజ్. ఇంతటితో మన ఆరాధనలు అయిపోయాయి. మన నమ్మకాలలో ఏదన్నా ఉందా లేదా అనేది కేవలం హలాల్, హరాం మాత్రమే. ఒకటి చేయకూడదు, చేయొచ్చు ఇంతవరకే. దీని పట్ల జాగ్రత్త పడండి అని ప్రవక్త గారు అన్నారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ ధర్మం అయితే మనకిచ్చారో ఆ ధర్మంలో నమాజు,
ప్రతిరోజు 5 పూటలా ఉంది. అది దాటి మీ దగ్గర శక్తి, ఓపిక ఉన్నట్లయితే సున్నత్లు లేదా నఫిల్లు చదవండి. అంతే చాలు అనేశారు. ఉపవాసం పాటించగలము, మా దగ్గర బలముంది, శక్తి ఉంది అనుకుంటే రంజాన్ తర్వాత మీ దగ్గర ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఉపవాసం పాటించుకోవచ్చన్నారు. జకాతు ఇచ్చిన తర్వాత ఇంకా నేను జకాత్ ఇవ్వదలుచుకుంటున్నానంటే దాని పేరు జకాతు కాదు. మీ ఇష్టపూర్వకం కాబట్టి సదకాగా ఇవ్వండి అని అన్నారు. ఒకసారి హజ్ చేశాక ఇంకా ధనం ఉంది అనుకుంటే సరే ఇంకొకసారి మీకు అనుమతి ఉంది. ఎన్నిసార్లైనా చేసుకోండి. మొదటిసారి మాత్రమే ఫరజ్ అని తెలియచేశారు. అది దాటుతున్నాము అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులోనే ఉంచారు. దాటటానికి వీరి అనుమతి ఇవ్వలేదు. ధర్మంలో, ఆరాధనలో, పద్ధతుల్లో దేనిలో కూడా ధర్మాన్ని అల్లా యొక్క అనుమతులను దాటటానికి అనుమతి లేదు. ఎంతవరకు ఉందో అంతవరకు పాటించండి చాలు అనేటువంటిదే ఇస్లాం ధర్మము. అయితే ఏ పద్ధతులు, ఏ సిద్ధాంతాలైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారో అవి ఖురాన్, హదీసుల ద్వారా మన దాకా చేరాయి. ఈ చేరేలోపు చాలా మందికి చదవటం రాదు. ఆ చదువు రాని కారణంగా వాళ్ళేం చేశారు, మేము చేస్తున్నదంతా కూడా అల్లాహ్ కోసమే కాబట్టి అల్లాహ్‌కి ఇష్టమేలే అని నమ్మారు. ఆ నమ్మకం ఎంత బలపడిందంటే ఖురాన్ బదులుగా ఇదే కరెక్టు అన్నట్టుగా బలపడింది. హదీసులు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, మేము చేసింది అల్లాహ్ కోసమే కదా అని బలాన్ని పెంచేసింది. మరి ఇదేంటి? దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిద్అత్ అనేసాడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఏ ఆచరణైనా కూడా పనినైనా కూడా ధర్మంగా భావించినట్లయితే అది అల్లాహ్ వద్ద అస్సలు స్వీకరించబడదు. మేము ప్రవక్త గారి కోసం చేసాము, అల్లాహ్ కోసం చేసాము అంటే ఏంది మీరు చేసేది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల్లో, బోధనల్లో, సిద్ధాంతాల్లో మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్. ప్రతి విషయము ఏదన్నా మార్పు చేశారా అంటే అది ఖచ్చితంగా సందేహం ఏం లేదు, అనుమానం ఏం లేదు, ముందు రద్దు చేయటం జరుగుతుంది. పుణ్యం లేదు, గిణ్యం లేదు, అవతల పొండి అనటం జరుగుతుంది. ఇది ఎంతో అవమానకరము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రవక్తకి ఒక సరస్సును ప్రసాదిస్తాడు. ఏం సరస్సు అది అంటే నీటి సరస్సు, హౌజే కౌసర్. ప్రతి ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆ సమాజం వాళ్ళు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతారు. పరలోకంలో నీళ్లు తాగటం ఏముంది వింత అంటే ఏమీ లేదు. పరలోకంలో సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు. దాహానికి మనుషులు అలమటిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైతే ఒక దోసెడు నీళ్లు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని తాగారో వాళ్ళకిక తీర్పు పూర్తయ్యే వరకు, వాళ్ళ గురించి తీర్పు వచ్చే వరకు ఆ మొదటి రోజు 50,000 సంవత్సరాలకు సమానము అని ఖురాన్ అంటుంది. ఈ 50,000 సంవత్సరాల వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నుంచున్నంత వరకు దాహం అనేది వేయదు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఒక సరస్సు ఇవ్వటం జరుగుతుంది. హౌజే కౌసర్. అందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చే వాళ్ళకి నీళ్లు తాపుతూ ఉంటారు. దూరం దూరం నుంచి చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ నమాజు చదివేవాళ్ళే, అందరూ వుజూ చేసేవాళ్ళే. మరి దూరంగా దైవదూతలు ఒక పెద్ద గుంపుని ఆపేస్తారు. ప్రవక్త గారికి ఆశ్చర్యం వేసింది. వీళ్ళ మొహాలు, కాళ్ళు, చేతులు మెరుస్తున్నాయి. ఏ ప్రవక్త సమాజానికి లేని వరం నాకు మాత్రమే ఉంది. ఏందంటే నా ఉమ్మతిలో వుజూ చేసినట్లయితే వాళ్ళ కాళ్ళు, చేతులు, మొహాలు మెరుస్తూ ఉంటాయి. ఇది చూసి వీళ్ళందరూ నా వాళ్ళు, రానియండి రానియండి అంటే, కాదు ప్రవక్త, మేము వీళ్ళని ఊరకనే ఆపలేదు. మీ తర్వాత మీ ధర్మంలో వీళ్ళు మార్పు చేర్పులు చేశారు. అందుకనే మేము వీళ్ళని ఇక్కడ ఆపేశాము అని దైవదూతలంటారు. మరి ప్రవక్త గారు ప్రపంచంలో జాలి చూపించారు. తనని రాళ్లతో కొట్టినోళ్ళని కూడా ఊరకనే క్షమించారు. వీళ్ళు కాకపోతే వీళ్ళ పిల్లలైనా విశ్వాసులవుతారేమో, వీళ్ళు మారకపోతే వీళ్ళ తర్వాత వాళ్ళు మారుతారేమో, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని క్షమిస్తూ పోయారు. ఎవరిని కూడా పట్టుకొని శిక్షించలేదు. అందరినీ క్షమించారు. కానీ పరలోకంలో అలా క్షమాపణ లేదు, ఏమి లేదు. సుహకన్ సుహకన్ లిమన్ గయ్యర బఅది బుఅదన్ బుఅదన్ లిమన్ బద్దల బఅది. నా ధర్మంలో, నా పద్ధతుల్లో, నా సిద్ధాంతాల్లో మార్పు చేర్పులు చేసిన వాళ్ళందరినీ నా నుంచి అవతలకి లాగేయండి అని ప్రవక్త గారంటారు. ఇది ప్రవక్త గారి బోధన. మనం ధర్మంలో ఏ మాత్రం కొత్త పని రానియటానికి వీల్లేదు. మరి మన ముస్లింలలో ప్రస్తుతం సఫర్ నెల వచ్చినప్పుడు అసలు ఆ నెలలో ఏ మంచి పని చేయకూడదు, ఏ శుభకార్యము చేయకూడదు, అందులో ఏ మంచితనం ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. ఏం జరిగిందంటే మక్కా ముష్రికులు, మక్కా ప్రజలు వాళ్ళు ఎలాంటోళ్ళు 4 నెలలను పవిత్రంగా భావిస్తారు.
3 నెలలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మొహర్రం నెల కాస్త ఆలస్యంగా వస్తుంది. మరి 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటొచ్చేటప్పటికి 3 నెలలు గొడవలు ఉండకూడదు, యుద్ధాలు ఉండకూడదు, ఎలాంటి తప్పుడు పనులు ఉండకూడదు. అసలు ప్రపంచంలో అత్యున్నతమైన మనుషులెవరు అంటే ఈ 3 నెలల్లో మక్కా వాళ్ళని చూపిస్తే సరిపోతుంది. ప్రపంచంలో వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. అతిథి ఇంటికొచ్చి ఆ భోజనం చేయకుండా వెళ్ళాడు అంటే వాళ్ళు తలకాయ కోసుకుంటారు. అంతటి మూర్ఖులు. అతిథి కోసం ప్రాణాలైనా ఇస్తారు గానీ, ఆకలితో మాత్రం అస్సలు పంపియరు. అలాంటి మంచి వాళ్ళు ఆ మక్కా వాళ్ళు. కానీ ఆ 3 నెలలు దాటిన వెంటనే వాళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండరు. అంటే 3 నెలలు ఆగారు. ఆ 3 నెలల తర్వాత వచ్చే నెలలో ఇంక ఆగటాలు ఏం లేవు. ముందు యుద్ధం జరగాల్సిందే. కారణం ఏందంటే ఏమీ లేదు. ఆ కారణం మీదైనా యుద్ధం చేయాల్సిందే అనేటువంటి మనుషులు ఆ మక్కా వాళ్ళు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు 3 నెలల తర్వాత సఫర్ నెల వచ్చేది. ఆ నెల రాంగానే అందరూ యుద్ధాలు మొదలుపెట్టేవాళ్ళు. దొంగలు దోపిడీలు మొదలుపెట్టేవాళ్ళు. తాగుబోతులు తమ దందాలను వ్యాపారానికి మొదలుపెట్టేవాళ్ళు. పాడు పనులు చేసేవాళ్ళు మొత్తం ఆ నెల నుంచి ప్రారంభించేవారు. ఇంకా ఆ నెలలో మొత్తము అనర్థాలు, అరాచకాలు మొదలయ్యాయి కాబట్టి అరబ్బులు ఆ నెలని సఫర్ నెల, ఏమీ లేదు, దరిద్రపు నెల అని చెప్పుకోసాగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ధర్మం పరిపూర్ణమైన తర్వాత ఇటువంటివి ఇస్లాంలో లేవు. ఏ నెల కూడా మంచిది లేదా ఏ నెల కూడా చెడ్డది అనేటువంటిది ఏదీ లేదు. ప్రతి నెల సాధారణ నెలలే. ఇదే మన విశ్వాసము అని ప్రవక్త గారు నేర్పించిన తర్వాత సహాబాలలో ఏ అపనమ్మకం లేనే లేదు. ఉన్న పళంగా మన ముస్లింలలో చదువు లేని కారణంగా అటునుంచి ఇటునుంచి దూరింది. ఈ రోజుకి కూడా సఫర్ నెల రాంగానే మన ముస్లింలు కూడా పెళ్ళిళ్ళు ఆపేస్తున్నారు. శుభకార్యాలు ఆపేస్తున్నారు. ఏదైనా పని ప్రారంభించాలంటే భయపడుతున్నారు. ఆ తర్వాత మొహర్రం నెల వచ్చినప్పుడు, మొహర్రం నెలలో 10 రోజుల దాకా మాంసం ముట్టుకోవటం లేదు. ఆ తర్వాత మీలాదున్నబి వచ్చినప్పుడు ప్రవక్త గారి పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇస్లాంకి సంబంధం లేని అధర్మ కార్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నెలలో ఒకటి పెట్టుకుంటూ పోయారు. అమీన్ పీర్ దర్గా, అజ్మీర్ దర్గా అని అక్కడికెళ్ళి సజ్జాలు చేస్తున్నారు. ఏంది పనులు అంటే చదువు లేక, అధర్మ కార్యము అని తెలియక, మేము చేస్తుంది కరెక్టే. మా తాత ముత్తాతలు ఖురాన్ చదివారా లేదని పరిశీలించలేదు. మేము ఖురాన్ చదువుతున్నామా లేదా అని పరిశీలించలేదు. అందరూ చేశాం, మేము కూడా చేస్తున్నాము అనేటువంటిది ఒక భావన వచ్చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అవలౌ కాన ఆబాహుం లా యఅకిలూన షైఆ. ఒకవేళ మీ తాత ముత్తాతలు చదువు లేకుండా ఏదైనా చేసినట్లయితే మీరు కూడా అలాగే చేస్తారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించాడు. మరి మన పరిస్థితి ఏంది? చేయకూడదు కదా! చేయము అని చెప్పుకోవాలి కదా! కానీ మన ముస్లింలలో ఆ భావన మారటం లేదు. ఇక్కడ చేయలేదంటే ఇంకొకటి చోట చేస్తున్నారు. అక్కడ జరుగుతుంది కాబట్టి మనవాళ్ళు కూడా అక్కడికెళ్ళి చూసుకుంటున్నారు. ఏందంటే మేము చేయకూడదు కానీ చూడొచ్చంట అన్న ఒక కోణంని తీసుకొస్తున్నారు. అంటే అధర్మ కార్యము మనసులోంచి పోవటం లేదు. ఊరు నుంచి పోతుంది. మొహర్రం నెల వచ్చినప్పుడు మన ఊర్లలో నిప్పుల మీద నడవటాలు, ఊరంతా ఎగరటాలు కొంచెం తగ్గాయి. ఎందుకు తగ్గాయి? వీళ్ళేమన్నా చదువుకున్నారా అంటే చదువుకోలేదు. డబ్బులు లేక నిప్పుల మీద నడవటాలు ఆపేశారు. కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి నిప్పుల మీద నడవటాలు ఆపేశారు. ఓపికలు లేక ఊరు మొత్తం తిరగటం ఆపేశారు. అంటే శరీరం సహకరిస్తే మీరు ఏ అధర్మ కార్యమైనా చేస్తారు. శరీరం సహకరించకపోతే మంచి వాళ్ళలాగా నటిస్తారు. ఇది అల్లాహ్‌కు ఎంతో కోపం తెప్పించే పని. ఇస్లాం తెలుసుకున్నాం కాబట్టి మానేసుకున్నాము. ఇస్లాం నేర్చుకున్నాం కాబట్టి మేమేదన్నా మానేసామంటే ఇది అల్లాహ్‌కు చాలా ఇష్టము. ప్రవక్త గారి పుట్టినరోజు అంటే అద్భుతంగా ఉండాలి, సంబరంగా ఉండాలి, పండగలాగా ఉండాలి. కానీ ఈ పండగ ప్రవక్త గారి అనుమతితో ఉంటే అద్భుతంగా ఉండేది. ప్రవక్త గారి అనుమతి అయితే లేదు. ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకొచ్చినప్పుడు, మొట్టమొదటిసారి మదీనాకొచ్చినప్పుడు అక్కడున్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లలు ఒక బాజా పట్టుకొని, దఫ్ పట్టుకొని వాయిస్తూ ఉన్నారు. పద్యాలు పాడుతూ ఉన్నారు. మా మధ్యలోకి ఒక నిండు చంద్రుడొచ్చాడు అని వాళ్ళు పద్యాలు పాడుతూ ఉన్నారు. మొత్తం బాగానే ఉంది. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఆ పద్యాలలో ఒక మాట విన్నారు. మాలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి రేపటి గురించి తెలుసు అని ఒక చిన్న పిల్ల పద్యం పాడుతుంది. అమ్మ ఇటు రామ్మా అని పిలిచారు. ఏ పద్యం అయితే పాడుతున్నావో అందులో ఈ పదాన్ని తీసేయి. ఈ పదము నాకు ఉపయోగించకూడదు. నాకు రేపటి గురించి ఏమీ తెలీదు. నేను అల్లాహ్‌ని కాదు అని ఆమెని నచ్చజెప్పారు. పద్యం మొత్తం పాడుకో. ఈ ఒక్క పదాన్ని తీసేయి. ఏం పదం అది?
రేపటి గురించి తెలుసు అన్నమాట. మా ప్రవక్తకి రేపటి గురించి తెలియదు. ఈ విధంగా మీకు తెలిసి ఉండాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. మరి మొదటి సంవత్సరం కాబట్టి అందరూ సంబరంగా పండగ చేసుకున్నారు. ఆ వాతావరణం కూడా ఒక జాతరలాగా కనిపించింది. ప్రవక్త గారు మదీనాకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నారు. మొదటి సంవత్సరంలో జరిగినటువంటి ఆ వాతావరణము, ప్రవక్త గారి ఆహ్వానం కోసం జరిగినటువంటి ఆ పద్యాలు, ఇంక 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరగలేదు. అంటే మొదటిసారి ప్రేమ ఎక్కువ, తర్వాత తగ్గిపోయిందా? మొదటిసారి ప్రేమించినోళ్ళు తర్వాత ప్రేమించటం మానేశారా? ధర్మంలో ఎంతవరకి అనుమతి ఉందో అంతవరకు మాత్రమే పాటించాలి. మొదటిసారి ఆమోదం ప్రవక్త గారి కళ్ళ ఎదురుగా ఉంది కాబట్టి పట్టించుకోలేదు. తర్వాత జరగలేదు అంటే ప్రవక్త గారి ధర్మంలో ఇలాంటి పద్ధతులు లేవు కాబట్టి వాళ్ళెవరూ పాటించలేదు. 9 సంవత్సరాల దాకా ప్రవక్త గారి భార్యలు ఎదురుగానే ఉన్నారు. మిలాదున్ నబీ చేయలేదు. ప్రవక్త గారి మామలు ఎదురుగానే ఉన్నారు. మీలాదున్ నబీ చేయలేదు. హసన్, హుసేన్ అసలు వీళ్ళు ఎప్పుడు ముందుకొచ్చిన వాళ్ళని ఎత్తుకొని తిరిగే ప్రవక్త గారు హసన్, హుసేన్‌లు ప్రవక్త గారి కోసం మీలాదున్ నబీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రేమ తగ్గిపోయిందా? లేదా అంటే ప్రేమ తగ్గటము, తెలియకపోవటం కాదు. ఇది అధర్మ కార్యము. ఇస్లాం ధర్మంలో లేదు అని వాళ్ళకు తెలుసు కాబట్టే వాళ్ళు మీలాదున్ నబీ చేయలేదు. మరి మన ముస్లింలు ఏం చేస్తున్నారు? మీలాదున్ నబీ పండగ వాతావరణం సృష్టించి ఊరంతా డప్పులు వాయించుకుంటూ రోడ్లన్నీ కబ్జా చేసుకొని ఒక వాతావరణము ఇస్లాంకి సంబంధం లేకుండానే ఒక అధర్మ కార్యానికి పాల్పడుతున్నారు. ఆ రోజు పచ్చ జెండాలు వాటి మీద లా ఇలాహ ఇల్లల్లా అన్న రాత చూడటానికి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇది సంపూర్ణంగా అధర్మ కార్యము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సులహ్ హుదైబియా జరిగింది. అంటే మక్కా మరియు మదీనా వాసుల మధ్య ఒక ఒప్పందం. ఆ ఒప్పందానికి వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపు నుంచి ఒక లేఖ రాయటం జరిగింది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ తరపు నుంచి మక్కా వాసులకి. మక్కా వాళ్ళన్నారు, మిమ్మల్ని రసూలుల్లా అనటం ఇష్టం లేకే కదా మీకు విభేదాలు. ఆ రసూలుల్లా తుడిపేయండి అని అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజియల్లాహు తఆలా గారిని పిలిచి, అలీ ఈ పదాన్ని తుడిపేయండి వాళ్ళకి ఇష్టం లేదంటే. ప్రవక్త కావాలంటే నా ఏళ్ళు కోసేసుకుంటాను గాని మీ పేరు తర్వాత రసూలుల్లా అన్న పదాన్ని నేను తుడపను అనేశారు. రాసిందాయనే కానీ తుడపటానికి ఇష్టపడలేదు. ప్రవక్త గారి పేరు పక్కన రసూలుల్లాహ్ అన్న పదాన్ని తుడపటానికి సహాబాలు ఇష్టపడలేదు. ఇది వాళ్ళు ఇప్పుడు మన ఊర్లలో మన దగ్గర మీలాదున్ నబీ రోజున ఆ జెండాలు ఒకరోజు ముందు ఏ జెండాలైతే పట్టుకొని ఊరు మొత్తం తిరిగారో, ఒకరోజు ముందు ఏ కలీమాలు పట్టుకొని లా ఇలాహ ఇల్లల్లాహ్ పదాలున్న జెండాలు తీసుకొని ఊరు మొత్తం ఊరేగింపు చేశారో, ఆ తర్వాత రోజు అవే జెండాలు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో మొత్తం పాడేసి ఇంటికెళ్తున్నారు. ఏందిది? ప్రవక్త గారిని ప్రేమించేవాళ్ళు ప్రవక్త గారి మాటే వినలేదు. ఎందుకు? ప్రవక్త గారు రసూలుల్లా అన్న పదాన్ని తోడపండి అంటే, ఇది మా వల్ల కాదు ప్రవక్త గారు అనేశారు. ప్రవక్త గారు తోడుపండి అని చెప్తేనే వినలేదు. ఎందుకంటే ప్రవక్త గారికి అవమానం కనిపిస్తుంది మాకు. ఆయన చెప్పినా కూడా మేము అవమానించమన్నారు. ఇక్కడ చూస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్నటువంటి పచ్చ జెండాలు, పచ్చ గుడ్డలు, పచ్చ కవర్లు మొత్తం తీసుకెళ్లి చెత్త కుప్పల్లోనూ, మురికి కాలువల్లోనూ పారేస్తున్నారు. వీళ్ళు నిజంగా ముస్లింలేనా? లేదా ముస్లింల రూపంలో ఉన్నటువంటి దుర్మార్గులా? ఒకసారి పరిష్కరించుకోవాలి. ఇటువంటి అధర్మ కార్యాలు మన దగ్గరకొస్తున్నాయంటే, దానికి సగం కారణం చదువు లేకపోవటము. మిగతా సగం కారణము చదువుకోండి అని ప్రోత్సహించుకోకపోవటము. మేము నేర్చుకోవాలి, మేము చెప్పుకోవాలి అన్న బాధ్యత మనందరికీ ఖచ్చితంగా ఉంది. అయితే కోపంతో చెప్పాల్సిన అవసరం లేదు. మెత్తగానే చెప్దాము. ఖచ్చితంగా వింటారు. ఎవరిని కూడా నచ్చజెప్పే విధానంలో, వాళ్ళని ప్రసన్నం చేసుకునే విధానంలో ఇస్లాంకి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మెత్తగా మాట్లాడాలి కదా అని మరి ధర్మంలో లేని మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నదొకటే మాట. ఇస్లాం ధర్మంలో అధర్మ కార్యం అంటే ప్రవక్త గారి ఆమోదం లేనటువంటిది. ప్రవక్త గారు ఆమోదం ఇచ్చినట్లయితే దాన్ని అందరం కలిసి అందరితో పాటు ఖచ్చితంగా పూర్తి చేద్దాము. ప్రవక్త గారి ఆమోదమే లేనప్పుడు ఎవరము కూడా పాటించకూడదు. అందరం దూరంగా ఉందాము. మరి మీలాదున్నవి రాబోతుంది. ఈ మీలాదున్నవి రోజున సాధారణంగా మామూలుగా అది ఆదివారం వచ్చినా, శుక్రవారం వచ్చినా మన ముస్లింలు చికెన్ వండుకుంటూ ఉంటారు. కానీ మీలాదున్ నబీ వచ్చిన రోజున అస్సలొద్దు. అది ఆదివారమే కావచ్చు, శుక్రవారమే కావచ్చు. మీలాదున్ నబీ పండగ రోజు మాత్రం వద్దు.
ఒక చిన్న సందేహం కూడా మన తరపు నుంచి బయటికెళ్ళకూడదు. మేము కూడా దాక్కొని పండగ చేసుకున్నామేమో అన్న అనుమానం రాటానికి వీల్లేదు. ప్రవక్త గారి మీద అభిమానం ఉంది కాబట్టి, ఆయన నేర్పించిన నమాజులో నమాజ్ మేము చదువుతున్నాము. ఆయన్ని గౌరవించాము కాబట్టి, ఆయన నేర్పించిన ఉపవాసాలు మేము పాటిస్తున్నాము. ఆయనంటే ఇష్టం కాబట్టే, మేము తావీజులు, తాయెత్తులు, దర్గాలు, పీర్లు, బాబాలు, వలీలు, ఫకీరు వీటన్నిటి నుంచి ఇవి అధర్మమని అని చదువుకొని, అర్థం చేసుకొని దూరంగా వచ్చాము. మరి ఇలాంటి సందర్భంలో మనం తెలుసుకున్నది మన తర్వాతి వారికి తెలియచేయాలి అంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మసీదు లోపలుంటే ఎవరు విడిగా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మన తర్వాతి తరం మసీదు లోపల లేదు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం మేమే చేసుకోవాలి. వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మసీదుకు తీసుకురండి అని ప్రవక్త గారన్నారు. 10 సంవత్సరాలున్న మసీదుకు రాకపోతే వాళ్ళని దండించి మసీదుకు తీసుకురండి అని అన్నారు. ఖురాన్ మనం దగ్గర కూర్చోపెట్టుకొని చదివిస్తేనే, మనం చదువుకొని వాళ్ళ చేత చదివిస్తేనే రేపటి తరం, రాబో తరం ఇస్లాం మీద ఉంటుంది. మేము గనుక ఖురాన్ చదివీయకుండా వాళ్ళే నేర్చుకోవాలి అంటే, మన జనాజాని వాళ్ళు ఫోన్లలో చూసుకుంటారు. మీరే చదివించుకోండి, డబ్బులు పంపిస్తామని ఇసిరేస్తారు. ఆ పరిస్థితి రాకముందు, ఆ పరిస్థితి రాకముందే ప్రవక్త గారి బోధన 10 ఏళ్ళు రాకముందే వాళ్ళకి మసీదుకి అలవాటు చేయండి అన్నారు. అది అలవాటు చేద్దాము. కొంచెం పెద్ద వాళ్ళయ్యారు. నా మాట వినటం లేదు అన్న షికాయతు చాలా మందికే ఉంది. మీరు పెట్టింది తింటున్నారు. మీరు ఇంటికి తీసుకొస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది. మీరేం చేయకపోతే వాళ్ళేం చేయలేరు. అలాంటిది నమాజుకు రండి అని చెప్పలేకపోతున్నారు. ఏదన్నా ఇప్పియాలంటే మీరు, ఏదైనా కొనిపించాలంటే మీరు, ఏదైనా చేపించాలంటే మీరు. కానీ నమాజుకు రండి అని పిలిచే అర్హత మీకు కూడా లేదు. ఇదేం విచిత్రము! మీ దగ్గర ఉండేవాళ్ళు, మీ కింద ఉండేవాళ్ళు, మీరు సంరక్షణలో ఉండేవాళ్ళు మీ మాట ఎన్ని విన్నా, వినకపోయినా నమాజు వినకపోవటం ఇది చాలా దారుణము. ఈ పరిస్థితి మనకి రాకూడదు. కాబట్టి ఖురాన్, హదీసు ఉదయం, సాయంత్రం మసీదుకి పిల్లల్ని పంపిస్తూ ఉండండి. అరబీ నేర్చుకుంటారు, దువాలు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుంటే మన జనాజాని మన కుటుంబీకులే చదివించవచ్చు. చాలా ప్రాంతాల్లో అసలు జనాజాలు కూడా ఫోన్లలో చూసుకోవటానికి సరిపోతుంది. ఈడ నుంచి రాలేకపోతున్నాము. జనాజా ఫోన్‌లో పెట్టండి అనేస్తున్నారు. ఫోన్‌లో పెట్టుకునే విషయాలా? దగ్గరుండి మా వాళ్ళు అని మనం దగ్గరుండి మన వాళ్ళకి స్నానం చేపించాల్సింది పోయి, మా వాళ్ళ జనాజా నేను చదివిస్తాను అని చెప్పాల్సింది పోయి, మీరు మీరు చూసుకోండి అంటున్నారు. ఒక తరం దాటిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్ళమంటారేమో! వాళ్ళు తీసుకెళ్ళేది రోడ్ల మీద చచ్చిపోయిన కుక్క పిల్లల్ని, మనుషుల్ని కాదు. కానీ పరిస్థితి అలాగే దిగజారుతుంది. ఇస్లాం తెలీదు. ఇస్లాం నుంచి దూరంగా వచ్చేసాము. అధర్మ కార్యాల్లో మరణించాము అంటే, మన తర్వాతి వాళ్ళు కూడా మనల్ని అదే అధర్మ కార్యాలకు బానిసల్ని చేసేస్తారు. ఆ పరిస్థితి మనలో ఏ ఒక్కరికి రాకూడదని దుఆ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన వంతు కృషి చేయాలి. ఖురాన్, హదీసులు తెరిచి చదివే ప్రయత్నం చేసినప్పుడే అల్లా మన జీవితంలో బరకత్ ప్రసాదిస్తాడు. వల్లజీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా. నా మార్గంలో కృషి చేసినట్లయితే ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాము అని అన్నాడు. కాబట్టి ప్రయత్నిద్దాము. ఉదయం, సాయంత్రం మసీదులో ఖురాన్ నేర్చుకుందాము. జుమ్మాకి కరెక్ట్ సమయానికంటే ముందు వచ్చి సూర్య కహఫ్ చదువుదాము. ఈ విధంగా మన జీవితంలో ఖురాన్ ఉన్నప్పుడు మున్ రాబోయే జీవితము అల్లా యొక్క బరకత్‌లో ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. చివర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తుదియానగా వల్ల మనందరినీ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించే సౌభాగ్యం ప్రసాదించు. ఎప్పుడు దాకైతే జీవించి ఉంటామో అప్పటిదాకా ధర్మంపై నడిచే సౌభాగ్యం ప్రసాదించు. ప్రతి ఒక్కరికి సన్మార్గము, సద్బుద్ధిని ప్రసాదించు. ప్రతి ఒక్కరికి 5 పూటల నమాజును స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. విశ్వాసంతో బక్రీద్ కుర్బానీ ఇచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అది అప్పులు దూరం చేయి. ఎవరైతే బాధల్లో ఉన్నారో అది బాధలు దూరం చేయి. రాబోయే షిరిక్ బిదాత్ పనులన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు. మీలాదున్ నబీ ఏ ముస్లింలైతే చదువులేక చేస్తున్నారో వాళ్ళందరికీ చదువుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. బిదాతులన్నిటిని వదిలేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఎప్పుడైతే మరణం వస్తుందో విశ్వాస స్థితిలో చనిపోయే సౌభాగ్యం ప్రసాదించు. చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సౌభాగ్యం ప్రసాదించు. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం వ ఇయ్యాకుం వ నఫఅనా బిజిక్రిల్లాహిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీమున్ మలికున్ బర్రుర్ రऊఫుర్ రహీమ్ రబ్బుల్ హలీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ
إنك حميد مجيد. إن الله يأمركم بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. واذكروا الله يذكركم واشكروه ولا تكفرون ولذكر الله تعالى على جمع أكبر.